సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, మనం నిత్యం చేసే కొన్ని పనుల్లో మనం ఏదైనా తప్పులు చేసినప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అట్లాంటి తప్పు చేస్తే ఈ ఏదైనా పాపం దోషం అనేది తగులుతుంది, 7 తరాలకి ఆ పాపం అనేది వెంటాడుతుంది అని. నిజంగా 7 తరాల దోషం అనేది ఉందా గురువుగారు? అసలు అంటే ఏంటి? తప్పకుండా అమ్మ, మంచి ప్రశ్న వేశారు. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధువులకు అందరికీ కూడా నమస్కారం. ఇక్కడ 7 తరాల దోషాల్లో మనకి ఎన్నో రకాలమైనటువంటి దోషాలు ఉన్నాయమ్మా. దాంట్లో ప్రముఖమైనటువంటిది పితృదోషం, ఓకే, రెండవది సర్పదోషం, మూడవది శ్రీహత్యపాతక దోషం ఏమా, నాలుగవది వంశనాశ దోషణం, ఓకే, ఇంకో ఐదవది వచ్చేసి ఒక ఈ కులనాశనం అని ఒక శాపదోషం ఉంటుంది. అంటే కుల అభివృద్ధి ఉండదు, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు పుడతారు తప్ప మగపిల్లలు పుట్టారు, అదొక దోషం. ఓకే, మరి ఈ దోషం అంతా కూడా నివృత్తి చేసుకోవాలి. దీనికంటూ ప్రత్యేకమైనటువంటి ఏమైనా ఆలయాలు ఉన్నాయా, దీనికంటూ ప్రత్యేకమైనటువంటి ఏదైనా పరిహారాలు ఉన్నాయా అనేసి మీరు అడుగుతున్నారు. చాలా చక్కగా అడిగారమ్మా. మా చూసే వీక్షబంధులకి ఉన్నటువంటి డౌట్స్ అంతే మీరు అడగడం మాకు చాలా గర్వకారంగా ఉంది. చాలా మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అయితే ముఖ్యంగా ఇప్పుడు ముందు మనము పితృదోషాల గురించి మనం మాట్లాడుకుందాం. ఎప్పుడో పూర్వీకులు ఏదో రకంగా పోయినా అనుకున్నప్పటికీ వాళ్ళు సరి అయిన కర్మకాండ చేయలేదనుకోండి, ఓకే, సరి అయిన వాళ్ళకి పద్ధతి ప్రకారం ఏమి చేయలేదనుకోండి, అది వెంటాడుతూ 7 తరాల వరకు కూడాను దోషం ఉంటుంది. సో ఆ దోషం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎక్కడైనా ఒక బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళేసి మీరు మీ చక్రము జాతక చక్రం చూపించుకున్నారు అనుకుంటే, అమ్మ మీకు పితృదోషం ఉందమ్మా, దీంట్లో అబ్బాయికి ఇప్పట్లో కళ్యాణం ఉద్యోగం రాదు, ఆయనకు చాలా ఈ దోషాలు ఉన్నాయి அப்படிంటారు. మరి ఎలా చేద్దాము గురుగారు, ఏం చేద్దాం அப்படின்னு అడిగినప్పుడు వారు వచ్చేసేసి నారాయణ నాగబలి పూజ, ఓకే, నారాయణ నాగబలి పూజ, నారాయణ నాగబలి పూజ. సో ఈ పూజ ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు அப்படிంటే కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం. ఎక్కడ చేస్తారమ్మా? సుబ్రహ్మణ్య దేవస్థానం. ఇది ఎక్కడ ఉంటుందంటే మంగళూరు నుంచి మీకు 80 కిలోమీటర్లో మంగళూరులో మనకి కుక్కి సుబ్రహ్మణ్య దేవాలయం ఉంటుంది. వాసుకి అవతారం ఎత్తినటువంటి స్థలం, శివుని మెడ నుంచి దిగి వచ్చినటువంటి వాసుకి స్థాపించినటువంటి స్థలము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారంగా ఎత్తినటువంటిది. అక్కడ ఈ యొక్క బలి పూజను, నాగ సంస్కార బలి పూజను, వంశ నాశన బలి పూజను, మళ్ళీ ఇటువంటి సకల దోషాలు ఏదైతే ఉందో అక్కడ పరిహారాలు చేస్తుంటారు. ఓకే, పోతే శ్రీహత్యపాతక దోషము. శ్రీహత్యపాతక దోషం ఎప్పుడంటే ఇంట్లో ఎవరైనా కాలిపోతారు, తగలపెట్టుకుంటారు, ఉరి వేసుకొని చచ్చిపోతారు. ఆ ఒక శాంతి ఇంట్లో చేయకుండా వాళ్ళు 7 తరాలంటే 7 ఆ వస్తువు ఉంటుంది, ఆ దోషం. అంటే ఆ చనిపోయిన కుటుంబానికి సంబంధించిన ఆ ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా తగిలే అవకాశం ఉంటుందా? ఆ వంశీకులకి, ఆ ఇంట్లో వాళ్ళకి కాదు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఇల్లు అమ్ముకొని పోయినా, వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు కొనుక్కున్నా వాళ్ళకేం తగలదు, కానీ వాళ్ళ వంశ పారంపర్యంగా వచ్చేవంటి దోషం. ఓకే. సో దీనికి ఎర్నాకుళంలో ఉన్నవంటి చోటానికర భగవతి క్షేత్రంలో శ్రీహత్యపాతక దోష పరిహార పూజ చేస్తారు. ఓకే, దానికి విశేషంగా అమ్మవారికి కురిది పూజ అనేసి చేస్తారు. ప్రతి మంగళవారం నాడు అక్కడ కూర్చున్న వంటి రాజరాజేశ్వరి అమ్మవారు ఒకటిను, చోటానికర్ భగవతి అమ్మవారు ఉంటుంది. అది పరశురాముడు ప్రతిష్ఠించిన వంటి 108 ఒక ధామ్లో అదొక ధామ్. అది కూడా శాలిగ్రామతో జగజ్యోతిగా వెలుగుతూ ఉంటున్నటువంటి క్షేత్రం ఎర్నాకుళం భగవతి అమ్మవారు. సో ఈ రకంగా ఉంటుంది. సో మరి తక్కిన వంటి దోషాలన్నీ కూడా ఉన్నాయి. ఏదైతే వేరే దోషాల గురించి మనం మాట్లాడుకున్నాం, ఆ దోషాలకి నివర్ధనం ఏంటి అంటే పుత్తిష్ట గణపతి. పుత్తిష్ట గణపతి యొక్క పూజారాధన చేసి ఇంట్లో ఆహ్వానం చేసుకొని
ఆ పుతిష్ట గణపతి హోమం ఇంట్లో చేసుకుంటే అద్భుతమైనటువంటి దోషాలు పోతాయి. పుత్తిష్ట గణపతి అంటే గురుగారు? పుతిష్ట గణపతి అంటే స్వామివారు వామభాగంలో లక్ష్మీదేవిని పెట్టుకొని ఉంటారు. ఓకే. సో ఆ భంగిమ వచ్చేసి ఒక వేరే రకంగా ఉంటుంది, అది వివరించి మనం చెప్పలేము. ఆ భంగిమతో ఉన్నటువంటి ఆ వినాయకుడిని పెట్టి అక్కడ చేయాలి. అది పుతిష్ట గణపతి ఒక పూజ చేయటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది, దోష నివర్తనం కలగడానికి కూడా కలుగుతాయి. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి, గురువుగారితో ఎవరైనా మాట్లాడాలనుకుంటే, మీకు కూడా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారితో మాట్లాడి మీ సందేహాలని నివృత్తి చేసుకోండి. నమస్కారం.